హలో అండి, ఎలా ఉన్నారు? మా పిల్లలైతే స్కూల్ లేదు కదా, ఇంటి దగ్గర ఉన్నారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద పోహా అయితే చేశాను. మా పిల్లలు ఇంటి దగ్గర ఉండేసరికి నాకు వీడియో తీయడం అయితే కుదురుతుంది, కానీ ఎడిట్ చేయడం అస్సలు టైమే సరిపోవట్లేదండి. ఇంకా అయినా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద పోహా తిన్న తర్వాత ఏదైనా లైట్గా స్వీట్ తినాలనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి ఈ విధంగా గోధుమ పిండి, ఇడ్లీ పిండి ఇంట్లో కొంచెం ఉంది, ఇడ్లీ పిండి కూడా వేసేసి కొంచెం 1 టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసేసి చక్కగా 2 వైపులా నెయ్యి వేసుకొని కాల్చుకున్నా అంటే మంచి స్వీట్ రెడీ అయిపోయింది. కర్రీ కింద బీరకాయ అయితే కట్ చేశాను, కర్రీ చేద్దామని. ఏంటి తొక్క చూపిస్తున్నా అనుకుంటున్నారా? తొక్కతో రేపు మంచి పచ్చడి చూపిస్తాలేండి. నార్త్లో నేర్చుకున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఇంకా బీరకాయ అయితే పాలు పోసేసి వండేస్తున్నాను. నా డెలివరీ అయిన తర్వాత మా మమ్మీ ఎక్కువగా ఇట్లా బీరకాయ, దొండకాయ, సొరకాయ ఇవే పెట్టేవాళ్ళు పిల్లలకి చలవని. లాస్ట్లో మంచిగా మేగడేసిన పాలు పోసా అంటే